జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన మహనీయులు జయశంకర్ సార్ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కొనియాడారు. ఆయనకు సిద్దిపేటతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ఆయన చేతుల మీదుగానే అమరవీరుల స్తూపం శంకుస్థాపన చేసుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్తోనే సాధ్యమని నమ్మి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. జయశంకర్ సార్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చరిత్ర పుటలలో నిలిచిపోతుందన్నారు. ఈరోజు రాష్ట్రం సాధించామంటే అది జయశంకర్ సార్, కేసీఆర్ పోరాటం వల్లనే అన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని అద్భుతంగా నిలబెట్టారని, ఇప్పుడు తెలంగాణ సోయిలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసి పోరాడి కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు సాధించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అయినా ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదని విమర్శించారు. ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను అడ్డుకోవాలని చేర్చడం ఇదే మొదటిసారి అని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ఇప్పటికైనా జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపాదనలను అడ్డుకోవాలన్నారు. జీవితం అంతా కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి మహనీయులు, వారికి ముఖ్యంగా సిద్దిపేటతో కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకే వారికి కాంస్య విగ్రహాన్ని సిద్దిపేటలో అత్యద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం. సిద్దిపేటలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో బస్టాండ్ దగ్గర జరిగినటువంటి దీక్షా శిబిరానికి కూడా అనేక సార్లు వారు రావడం జరిగింది. తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా సిద్దిపేటలో జయశంకర్ గారి చేతుల మీదుగానే దాని శంకుస్థాపన చేసి నిర్మాణం కూడా చేయడం జరిగింది. అనేక లెక్చర్స్ మన డిగ్రీ కాలేజీలో కానీ, ప్రెస్ క్లబ్లో కానీ అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తికి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేశారు. సిద్దిపేటకు కూడా అనేక సందర్భాల్లో కూడా వచ్చారు. జయశంకర్ గారు జీవితం అంతా కూడా తెలంగాణ కోసం కలలు కన్నారు, తెలంగాణ కోసం పోరాటం చేసినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ గారితోనే సాధ్యమని కేసీఆర్ గారి వెన్నంటి ఉన్నారు. కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో ముందుకు నడిచి ఇవాళ రాష్ట్ర సాధనలో ఆయన కృషి, ఆయన సహకారం, ఆయన పోరాటం, ఆయన ప్రయత్నం, ఆయన ప్రజల్లో కలిగించినటువంటి చైతన్యం అది ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. జయశంకర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఉద్యమం ఉన్నా లేకున్నా తన పోరాటం మాత్రం ఆగలేదు. మధ్య మధ్య రాజకీయ పోరాటాలు వచ్చినా పోయినా జయశంకర్ గారు మాత్రం ఎప్పటికైనా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి రాకపోతారా, రాష్ట్రం వస్తుంది అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఆయన పోరాటం చేశారు. చరిత్రనంతా కూడా రికార్డ్ చేసినారు. కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలిచి కేసీఆర్ గారితో రాష్ట్రం సాధ్యమని చెప్పి ఇవాళ నిజంగా రాష్ట్రం మనకు వచ్చిందంటే దానికి కేసీఆర్ గారి పోరాటం, జయశంకర్ గారి లాంటి వ్యక్తుల యొక్క ఆరాటం, సహకారం ఇవాళ ఈ తెలంగాణ. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా 10 ఏళ్లలో కేసీఆర్ గారి సారథ్యంలో దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ నిలిచింది. ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. త్రాగునీటిలో, సాగునీటిలో, విద్యుత్ రంగంలో, మెడికల్ కాలేజీల ఏర్పాటులో, కొత్త జిల్లాల ఏర్పాటులో, పర్ క్యాపిటా ఇన్కంలో, జిఎస్డిపి వృద్ధి రేటులో అనేక రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు నిలబెట్టారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడొక్కనాడు జై తెలంగాణ అన్న వ్యక్తి కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అంతకంటే కాదు, తెలంగాణ సోయిగా లేనటువంటి వాడు. అందుకే ఇలా మనం ఏ నీళ్ళ కోసమైతే పోరాడి తెలంగాణ సాధించుకున్నామో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 380 టీఎంసీలు గోదావరి నదిలో హక్కులు సాధించారు.